సో ఇప్పుడు ఇంకో మార్పు ఇక్కడ మనం చూడాల్సింది. ఇప్పటిదాకా ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లో డిజిటల్ సిగ్నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది. అంటే డిజిటల్ సిగ్నేచర్ అంటే ఏంటంటే ఇప్పుడు డిజిటల్ సిగ్నేచర్ అనేది ఒక మ్యాథమెటికల్ డిజిట్స్ వస్తాయి మనకి. అంటే ఏంటంటే ఒక యూనిక్ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ ఏంటంటే ఆ నంబర్ కనుక మనం ఎఫిక్స్ చేస్తే దాన్ని డిజిటల్ సైన్ అంటాం. ఇది ఎవరు ఇస్తారు మనకి? సిఏ ఇస్తారు. సిఏ ఎవరంటే సర్టిఫైయింగ్ అథారిటీ అంటాం మనం. ఈ సర్టిఫైయింగ్ అథారిటీస్ అనేవి ఆథరైజ్డ్ అనమాట. సో ఎలా అయితే మనం ఇప్పుడు ఒక పర్టికులర్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటామో ఆథరైజ్డ్ డీలర్ అంటాము మనం మామూలుగా మాట్లాడేటప్పుడు. అట్లాగే ఏంటంటే డిజిటల్ సిగ్నేచర్ కనుక మీరు ప్రొక్యూర్ చేసుకోవాలన్నా తీసుకోవాలన్నా ఖచ్చితంగా ఒక సిఏ దగ్గరికి వెళ్ళాలి. సో ఇండియాలో కరెంట్గా చూసినట్టయితే 7 CAs ఉన్నాయి. సో ఈ 7 CAs కి ఆథరైజేషన్ ఇచ్చారు. వాళ్ళని సర్టిఫైయింగ్ అథారిటీ అంటాం మన ఐటీ యాక్ట్లో. ఈ సర్టిఫైయింగ్ అథారిటీ పని ఏంటంటే ఈ డిజిటల్ సిగ్నేచర్ ఇష్యూ చేయడం. సో ఈ డిజిటల్ సిగ్నేచర్ ఇష్యూ చేసిన తర్వాత ఇప్పుడు మనం చాలా మటుకు చూసినట్టయితే ఈమెయిల్ ద్వారా కమ్యూనికేషన్ చేస్తున్నాం ఈరోజు. సో ఈమెయిల్ ద్వారా కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఎలా అయితే మనం పేపర్లో ఏదైనా డాక్యుమెంట్ సైన్ చేసేటప్పుడు కింద మనం సిగ్నేచర్ పెడతామో అట్లాగే మనం ఏదైనా ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లో డిజిటల్ సిగ్నేచర్ కానీ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ కానీ ఎఫిక్స్ చేయాలి. ఈ డిజిటల్ సిగ్నేచర్ అనేది 2000లో వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ దీన్ని ఒక మెయిన్ మెకానిజంగా తీసుకొచ్చారు. కానీ 2008కి వచ్చేసరికి ఏం చెప్పారంటే ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ కూడా యాక్సెప్టెడ్ అని పెట్టారు. ఎందుకు పెట్టారు ఇది అంటే టెక్నాలజీ వల్ల ఇందులో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అని వాళ్ళకి అర్థమైంది. సో కరెంట్ స్టేటస్ ఏంటంటే ఇది వాడుతున్నారు. సో ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా దగ్గర సైన్ అంటారు. అంటే ఇప్పుడు మనం ఆధార్ ఎనేబుల్డ్ సైన్ అని కూడా చాలా మటుకు పిలుస్తారు. ఈ సైన్ అనేది ఎలక్ట్రానిక్ సిగ్నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు చాలా చోట్ల మీరు ఆధార్ కార్డ్ తీసుకునేటప్పుడు మీరు బయోమెట్రిక్ ఇచ్చారు, ఫింగర్ ప్రింట్ ఇచ్చారు. అట్లాగే మీరు కొన్ని ఎయిర్పోర్ట్స్లోకి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా రెటీనా స్కాన్స్ అంటే మన ఈ రెటీనాస్ని స్కాన్ చేస్తారు. అట్లాగే మన వాయిస్ రికగ్నిషన్ టూల్స్ ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చూసినట్టయితే చాలా మటుకు వాయిస్ రికగ్నిషన్ టూల్స్ వచ్చాయి. ఇప్పుడు గూగుల్ కూడా చాలా మటుకు గూగుల్ హోమ్ అని లేకపోతే అమెజాన్లో అలెక్సా అనేటువంటి డివైజెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే వాయిస్ రికగ్నిషన్, మన వాయిస్ని ఐడెంటిఫై చేసి పలానా మనిషి అని చెప్పి మనం రికగ్నైజ్ చేస్తున్నాం. సో ఇలాగా ఈ డిజిటల్ సిగ్నేచర్తో పాటు ఈ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ అనేది మనకి 2008లో యాడ్ చేశారు. ఎందుకు యాడ్ చేశారంటే ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే దాన్ని ప్రూవ్ చేయడానికి మనకి ఛాలెంజ్ రావచ్చు. అంటే మనం రేపు పొద్దున ఎటువంటి ఏదైనా ఇష్యూ వచ్చినా ఆ ఇష్యూని కూడా మనకి కొంచెం కాంప్రమైజ్ అయ్యే పద్ధతిలో ఉంది కాబట్టి ఇది ఈ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ అనేది తీసుకొచ్చారు. సో ఈ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ అంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు సైన్ అవ్వచ్చు, బయోమెట్రిక్ అవ్వచ్చు, ఇవన్నీ అవ్వచ్చు. సో ఏ డాక్యుమెంట్ అయినా ఇప్పుడు ఇవి కూడా ఏంటంటే మనం సర్టిఫైయింగ్ అథారిటీ దగ్గర నుంచి తెచ్చుకోవాలి. సో ఇండియాలో 7 సర్టిఫైయింగ్ అథారిటీస్ ఉన్నాయి. సో TCS, వెరిసైన్ ఇటువంటి చాలా అథారిటీస్ ఉన్నాయి మనకి. బేసిక్గా 7 ఉన్నాయి. ఇప్పుడు ఈ ముద్ర కూడా ఒక సర్టిఫైయింగ్ అథారిటీ. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ డిజిటల్ సిగ్నేచర్ అనేది తెచ్చుకోవాలి. సో ఆ డిజిటల్ సిగ్నేచర్ తెచ్చుకునేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. సో దీన్ని DSC అంటారు, అంటే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్. ఈ సిగ్నేచర్ సర్టిఫికేట్లో ఏం చెప్తారు వాళ్ళు? బేసిక్గా ఏం చెప్తారంటే ఈ డిజిటల్ సిగ్నేచరు పలానా మనిషిది అని వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. ఇది ఎవరు ఇస్తారు? మళ్ళీ మనకి సర్టిఫైయింగ్ అథారిటీ ఇస్తారు. సో మీరు డిజిటల్ సిగ్నేచర్ తీసుకునేటప్పుడు దాంతోపాటు ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు. సో ఈ రెండు పెట్టుకుంటే అది ఆథెంటికేషన్ అని మనం చెప్తాం. నార్మల్గా ఆథెంటికేషన్ అంటే ఏం లేదు, అది ఒక మంచి ట్రస్టెడ్ సోర్స్ నుంచి వస్తుందని మనం చెప్పడం. ఎట్లయితే ఇప్పుడు మన పాస్పోర్ట్స్ కానీ ఇవి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఆథరైజ్డ్ ఏజెన్సీను పాస్పోర్ట్ చూసినట్టయితే ప్రతి వాళ్ళ పాస్పోర్ట్ గవర్నమెంటే ఇష్యూ చేయాలి, ఎవరు ఏజెన్సీస్ ఇష్యూ చేయరు పాస్పోర్ట్స్. అలాగే మనకి ఆధార్ చూసినట్టయితే ఒక పర్టికులర్ ఏజెన్సీ వాళ్ళే మనకి ఆధార్ ఇష్యూ చేస్తారు. ఏం చూసినా మనం అలాగే ఈ డిజిటల్ సిగ్నేచర్స్ ని కూడా ఈ సర్టిఫైయింగ్ అథారిటీస్ ఇష్యూ చేస్తారు. దాంతో పాటు ఏంటంటే మనకి డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ ఇస్తారు. సో ఇంకో ముఖ్యమైన పాయింట్ ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను, ఈ రికార్డ్ అంటారు దాన్ని. ఈ రికార్డ్ అంటే ఏంటంటే ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే, ఏ రికార్డ్ అయినా సరే ఎలక్ట్రానిక్ లేకపోతే డిజిటల్ ఫామ్ లో ఉన్నట్టయితే దాన్ని ఈ రికార్డ్ అని పిలుస్తాం ఐటీ యాక్ట్ లో. ఈ రికార్డ్ ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసుకుంటున్నాం, ఈమెయిల్ కానీ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ కానీ ఎలాగ ఆథెంటికేట్ చేయొచ్చని. సో దీన్ని సపోజ్ మనకి ఫిజికల్ గా మనకి ఐడియా ఉంది. ఎందుకు ఐడియా ఉందంటే ఇప్పుడు ఒక ల్యాండ్ కొన్న ఎవరి దగ్గర మనం ఏం చేస్తాం, ఒక రిజిస్ట్రేషన్ చేపిస్తాం, స్టాంప్ పేపర్ అనేది వాడతాం. కానీ ఇక్కడ అదే నేను డిజిటల్ గా చేయాలనుకోండి, స్టాంప్ పేపర్ ఉండదు కదా, మనం ఎట్లా నేను డిజిటల్ గా వెరిఫై చేయడం, అది వెరిఫై చేయడానికి నాకు ఆథెంటికేషన్ అని పెడతాం, దాన్ని ఆథెంటికేషన్ అని పిలుస్తాం. దాన్ని అంటే ఆథెంటికేట్ చేస్తాం అనమాట మనం.
ఆథెంటికేషన్ ఎలా చేస్తామంటే రెండు ఉండాలి. ఒకటి ఏంటంటే అసిమెట్రిక్ క్రిప్టో సిస్టమ్ అంటారు. రెండోది ఏంటంటే హ్యాష్. ఓకే, దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ అసిమెట్రిక్ క్రిప్టో సిస్టమ్ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒక చిన్న డిఫరెన్స్ చెప్తాను. సిమెట్రిక్కి అసిమెట్రిక్కి డిఫరెన్స్ చెప్తాను మీకు. ఓకే, ఇది చాలా ఈజీ. అసిమెట్రిక్ క్రిప్టో సిస్టమ్కి ఒక డిఫరెన్స్ ఉంది. ఏం డిఫరెన్స్ ఉంది అంటే ఇక్కడ మనకి 2 కీస్ ఉంటాయి, ఇక్కడ ఒకటే కీ ఉంటుంది బేసిక్. సో ఇక్కడ మనం చూసినట్టయితే పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ 2 కీస్ ఉంటాయి. ఇక్కడ పబ్లిక్, ప్రైవేట్ వర్డ్లోనే ఉంది. పబ్లిక్ కీ అనేది పబ్లిక్ కి తెలిసి ఉంటుంది, ప్రైవేట్ కీ అంటే నాకు మాత్రం తెలిసి ఉంటుంది. ఈ 2 ఎప్పుడైతే ఉంటాయో, ఈ పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ ఈ 2 మ్యాచ్ అవుతాయి. ఆ మ్యాచ్ అయితేనే ఆ డాక్యుమెంట్ వెరిఫైడ్. సో ఇక్కడ మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 కీస్ ఉంటాయి. అంటే ఒక దాన్ని పబ్లిక్ కీ అంటాం, ఒక దాంట్లో ప్రైవేట్ కీ అంటాం. ఒక దాంతో ఎన్క్రిప్ట్ చేస్తాం, ఇంకో దాంతో డీక్రిప్ట్ చేస్తాం. కానీ ఇక్కడ చూసినట్టయితే ఒకటే కీ ఉంటుంది మనకి. ఒకటే కీ తోటి ఎన్క్రిప్ట్ చేస్తాం, ఇంకో కీ తోటి సేమ్ కీ తోటి మళ్ళీ డీక్రిప్ట్ చేస్తాం. సో ముఖ్యంగా ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ ఈ 2 కీస్ యూజ్ చేయాలి మనం. సో ఇక్కడ మనం డిజిటల్ సిగ్నేచర్ ఇచ్చేటప్పుడు మనకి ఒక పబ్లిక్ కీ ఇస్తారు, ఒక ప్రైవేట్ కీ ఇస్తారు. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీ అందరికీ అర్థమవుతుంది. ఈ నోట్ అందరికీ కనిపిస్తుంది కదా, ఇది 500 రూపీస్ నోటు. ఓకే, మీరు పాత సినిమాల్లో కనుక చూసినట్టయితే, ఎస్పెషల్లీ ఈ స్మగ్లింగ్ రిలేటెడ్ సినిమాల్లో కనుక మనం చూసినట్టయితే ఈ 500 రూపీస్ నోట్ని ఫోల్డ్ చేస్తారు. ఇలా ఉంటుంది. ఒక పార్ట్ ఏమో ఒక మనిషి దగ్గర ఉంటుంది, ఇంకో పార్ట్ ఏమో ఇంకో మనిషి దగ్గర ఉంటుంది. వాడిద్దరు కలిసినప్పుడు ఏం చేస్తారు, ఈ మొత్తం నోటు చూపిస్తారు. నోట్ చూసినప్పుడు ఇది మ్యాచ్ అయినాయా లేదా ఇద్దరు కంపేర్ చేస్తారు. మ్యాచ్ అయితేనే వాళ్ళు ఫర్దర్గా మాట్లాడుకుంటారు. అలానే ఒక కోడ్ వర్డ్ చెప్తారు, లేకపోతే ఎన్నో రకాల మెకానిజమ్స్ ఉన్నాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈజీగా అర్థం కావడానికి. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ మనం పబ్లిక్ కి ప్రైవేట్ కీకి చూద్దాం. ఒక ప్రైవేట్ కి నాకు మాత్రమే తెలుసు, పబ్లిక్ కి అవైలబుల్ ఉంది. సో ఈ 2 ఎప్పుడైతే కలుస్తాయో దీనిలాగా, అప్పుడే ఆ డాక్యుమెంట్ యొక్క వ్యాలిడిటీని మనం వెరిఫై చేయొచ్చు. సో దాన్నే పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ అంటారు, పీకేసీ, పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ అంటారు. సో మనం ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం, ఈ ఎలక్ట్రానిక్ రికార్డ్ని ఎలా వ్యాలిడిటీ చెక్ చేయాలి. వ్యాలిడిటీ చెక్ చేయాలంటే 2 ఉండాలి ఇక్కడ. ఒకటి ఏంటంటే ఈ అసిమెట్రిక్ క్రిప్టో సిస్టమ్ అనేది వాడాలి, అంటే 2 కీస్ ఉండాలి, పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ. రెండోది హ్యాష్. ఈ 2 కనుక ఉన్నట్టయితే అప్పుడే ఆ డాక్యుమెంట్ యొక్క ఆథెంటిసిటీని మనం వెరిఫై చేయొచ్చు. సో ఆ ఆథెంటిసిటీని చెక్ చేయడానికి మనం యూజ్ చేయాల్సింది అసిమెట్రిక్ క్రిప్టో సిస్టమ్ ప్లస్ హ్యాష్. ఈ 2 కనుక ఉన్నట్టయితే ఆ డాక్యుమెంట్ వ్యాలిడ్ అని మనం నిర్ధారణకు రావచ్చు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జామినేషన్లో కూడా మీకు పబ్లిక్ క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి అని రావచ్చు, తర్వాత ఎలక్ట్రానిక్ సిగ్నేచర్కి డిజిటల్ సిగ్నేచర్కి తేడా ఏంటి అని రావచ్చు. ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఇందాక మనం డిస్కస్ చేసాం, ఇది బయోమెట్రిక్, ఆ తర్వాత మనకి రెటినా స్కానింగ్, ఇటువంటి వాటికి సంబంధించింది. అదే డిజిటల్ సిగ్నేచర్ అంటే ఒక డిజిట్స్ ఉంటాయి, ఇట్లా మీకు మ్యాథమెటికల్ డిజిట్స్, ఒక యూనిక్ నంబర్ ఉంటుంది. సో ఇది వీటి రెండింటికి డిఫరెన్స్. ఇదేమో సెక్షన్ 3 ప్రకారం వ్యాలిడ్, ఇదేమో సెక్షన్ 3A ప్రకారం వ్యాలిడ్. సో ఈ క్యాపిటల్ ఏ ఏదైతే ఉందో ఇందాక నేను చెప్పాను, సబ్సెక్షన్ అంటారు దీన్ని. సో ఈ క్యాపిటల్ 3Aని మనం చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2008లో వచ్చింది ఇది. సో ఇది ఒక మేజర్ మార్పు. అలాగే ఈ ఆథెంటికేషన్ కూడా మనకి చూసినట్టయితే సెక్షన్ 4 ప్రకారం ఉంది. సో ఈ కాన్సెప్ట్ మనకు అర్థం కావాలంటే ఫస్ట్ మనకి ఈ రికార్డ్ అంటే ఏంటో దగ్గర చెప్పాను నేను. ఈ రికార్డ్ని ఆథెంటికేట్ చేయడానికి ఎలా వెరిఫై చేస్తాం ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్. నా దగ్గర ఈమెయిల్ ఉంది, ఎలా వెరిఫై చేస్తాను అది కరెక్టా కాదా అని నేను చెక్ చేస్తాను. అది డిజిటల్ సిగ్నేచర్ పెట్టారా లేకపోతే ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ పెట్టారా, ఎస్. తర్వాత హ్యాష్ ఉందా, ఈ 2 కనుక ఉన్నట్టయితే ఆ డాక్యుమెంట్ ఖచ్చితంగా ఆథెంటికేటెడ్ డాక్యుమెంట్ అని మనకు తెలుస్తాం. సో ఇది ఒక ప్రధానమైన పాయింట్. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే ఈరోజు మనం చూస్తే ఈ చాలా అడిషన్స్ చేశారు. ఇప్పుడు మనం దాకా ఏంటంటే కాంట్రాక్ట్ దగ్గరకు వచ్చేసరికి ఓన్లీ ఫిజికల్ కాంట్రాక్ట్స్ వ్యాలిడ్ అని చెప్పేవాళ్ళం. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి అగ్రిమెంట్ ఉంది,
సో దీన్ని ఏం చేసేవాళ్ళం, 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద వేసేవాళ్ళం. సో ఇక్కడ సైన్ చేసేవాళ్ళం, ఇక్కడ సైన్ చేసేవాళ్ళం. ఇది అగ్రిమెంట్. సో మనం దాకా మనకి అర్థం ఏంటి, నేను ఒక ప్రాపర్టీ అమ్ముతున్నాను, లేకపోతే ప్రాపర్టీ కొంటున్నాను, లేకపోతే నేను ఒక వస్తువు అమ్ముతున్నాను, ఒక వస్తువు కొంటున్నాను. ఇందాక మనం మొదట్లో డిస్కస్ చేసాం, షాప్కి వెళ్ళి కొంటున్నాము, లేకపోతే వేరే దగ్గర ఎక్కడైనా కొంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను, ఈ అగ్రిమెంట్లో ఎంటర్ అయ్యి స్టాంప్ పేపర్ కొని సైన్ చేస్తాను. కానీ ఈరోజు ఎలక్ట్రానిక్గా మనం చేస్తున్నాం. అదే ఈరోజు చాలా మందికి తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే, ఈరోజు మనం ఏం వాడినా, అంటే ఈరోజు ఒక మొబైల్ కొన్నా, లేకపోతే ఒక షాప్కి వెళ్ళి ఒక CD కొన్నా, మనం ఈరోజు ఈ అగ్రిమెంట్లో ఎంటర్ అయిపోయాం. మీరు వాట్సాప్ చాలా మంది డౌన్లోడ్ చేసుకుంటారు, అట్లాగే మనం చాలా మంది ఈమెయిల్ వాడుతూ ఉంటాం, గూగుల్ కానీ, లేకపోతే NIC వాళ్ళది కానీ, లేకపోతే ఇతర ఈమెయిల్స్ వాడుతున్నాం మనం. అట్లాగే మన మొబైల్లో కూడా చాలా రకరకాలైనటువంటి అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నాం. సో ఈ డౌన్లోడ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, కింద ఐ అగ్రీ అని చెప్తాం, అంటే నేను ఒప్పుకుంటున్నాను అని నా కన్సెంట్ తెలియజేస్తున్నాను. సో ఈ కన్సెంట్ తెలియజేసి దీన్ని ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్ అని చెప్తున్నాం మనం. అంటే ఏ కాంట్రాక్ట్ అయితే ఎలక్ట్రానిక్ ఫామ్లో ఉంటుందో దాన్ని ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్ అని చెప్తాం. దానికి 3 ఫార్మ్స్ ఉన్నాయి, నేను అది కూడా చెప్తాను. కాకపోతే ఏంటంటే ఇది సెక్షన్ 10A ప్రకారం యాక్సెప్టెన్స్ ఇచ్చారు. సో సెక్షన్ 10 ఏం చెప్తుంది, లీగల్గా వ్యాలిడ్. ఏం వ్యాలిడ్, ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్. సో కాంట్రాక్ట్ అనేది బేసిక్గా ఏంటంటే అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ అండర్ లా ఇస్ కాంట్రాక్ట్ అని చెప్తాం. అంటే దానికి ఏం కావాలి మనకి, ఆఫర్, యాక్సెప్టెన్స్, ప్రామిస్, కన్సిడరేషన్, అగ్రిమెంట్, కాంట్రాక్ట్. అది. సో ఈ 6 ఎలిమెంట్స్ ఖచ్చితంగా మనకు కావాలి. మొదటి ఏంటంటే ఒక ఆఫర్, అంటే నేను ఈ ప్రోడక్ట్ అమ్ముతున్నాను అని ఒక ఆఫర్ చేయాలి. ఆ ఆఫర్ని మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది, అది ప్రామిస్ అవుతుంది. సో ఒక తర్వాత ఏంటి, మన లావాదేవీల్లో ముఖ్యంగా మనకి ఇంపార్టెంట్గా ఉన్న టాపిక్ ఏంటంటే కన్సిడరేషన్. అంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనం పొందుతున్నావు, అంటే నేను డబ్బులు ఇస్తున్నాను, నువ్వు నాకు ప్రోడక్ట్ ఇస్తున్నావు. సో ఆ రకమైన కన్సిడరేషన్ ఉంటే అది అగ్రిమెంట్ అవుతుంది. అన్ని అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్స్ కావు, కానీ అన్ని కాంట్రాక్ట్స్ అగ్రిమెంట్స్ అవుతాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఈరోజు ఈ అగ్రిమెంట్ అనేది మనం చూసినట్టయితే అగ్రిమెంట్కి కాంట్రాక్ట్కి తేడా ఏంటి, అగ్రిమెంట్ అనేది 100%గా మనం ఎన్ఫోర్స్ చేయలేము, కాంట్రాక్ట్ అనేది 100%గా ఎన్ఫోర్స్ చేయగలం. సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే ఈ అగ్రిమెంట్కి కాంట్రాక్ట్కి ఏం చెప్తానంటే, అగ్రిమెంట్లో మీకు మీ అండర్స్టాండింగ్ కోసం చెప్తాను సింపుల్గా. అగ్రిమెంట్ అనేది కంపెనీ లెటర్ హెడ్ మీద ఉంటుంది, కాంట్రాక్ట్ అనేది స్టాంప్ పేపర్లో ఉంటుంది. మరి మీకు వచ్చే సందేహం ఏంటంటే, ఇక్కడ స్టాంప్ పేపర్ ఉండదు కదా, మరి ఎట్లా దీన్ని ఈ కాంట్రాక్ట్ అని పిలుస్తున్నాం అని చెప్పొచ్చు. ఇవన్నీ కనుక ఉన్నట్టయితే, అంటే ఏంటి, ఆఫర్, యాక్సెప్టెన్స్, కన్సిడరేషన్స్ ఇవన్నీ ఉన్నట్టయితే దాన్ని ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్ అని చెప్పొచ్చు. ఈ ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్ కూడా ఈ సెక్షన్ 10A చూసినట్టయితే అందులో డైరెక్ట్గా రాయరు వాళ్ళు, ఏంటి లీగల్ వ్యాలిడిటీ ఆఫ్ ఈ కాంట్రాక్ట్ అని రాయదు. వాళ్ళు ఏం రాస్తారంటే, నో కాంట్రాక్ట్ షుడ్ బి డినైడ్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ సోన్లీ బికాస్ ఇట్ ఈస్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్. అంటే దీని అర్థం ఏంటంటే, ఒక కాంట్రాక్ట్ కనుక ఎలక్ట్రానిక్ ఫామ్ అంటే డిజిటల్ ఫార్మాట్లో ఉంటే ఆ కాంట్రాక్ట్ యొక్క వ్యాలిడిటీని మనం ఏ రకంగానూ డినై చేయకూడదు. ఎందుకు, ఇవన్నీ కండిషన్స్ కనుక యాక్సెప్ట్ అయిపోయి ఆ కాంట్రాక్ట్ కనుక ఉంది, ఆ కాంట్రాక్ట్ ఓన్లీ మనకి ఒక ఈమెయిల్లో ఉందనుకోండి, పేపర్ మీద కాకుండా ఈమెయిల్లో ఉందనుకోండి, జస్ట్ ఓన్లీ ఈమెయిల్లో ఉంది కాబట్టి నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పకూడదు మనం. ఎందుకంటే ఈ 5 కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి అది ఈమెయిల్లో ఉన్నా సరే దానికి వ్యాలిడిటీ ఇస్తున్నాం. దాని బేసిస్ మీద మనం చెప్తున్నాం ఏంటంటే ఈ కాంట్రాక్ట్స్ అన్ని వ్యాలిడ్ అని చెప్పి మనం చెప్తున్నాం. సో సెక్షన్ 10A అనేది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. సో దీని ప్రకారమే చాలా కంపెనీస్ ఈరోజు ఆపరేట్ అవుతున్నాయి. మనం చాలా మొబైల్ అప్లికేషన్స్ చూస్తున్నాం ఈరోజు, ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, అమెజాన్ అవ్వచ్చు, లేకపోతే ఇతర అవ్వచ్చు. వీటన్నింటినీ కూడా మనం చూసినట్టయితే ఖచ్చితంగా ఈ ఎలక్ట్రానిక్ కాంట్రాక్టే వాడుతున్నారు. ఎందుకు ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్ వాడుతున్నారు, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూస్తాం మనం.
అలాగే మనం పాలసీస్ చూస్తాం, ప్రైవసీ పాలసీ చూస్తాం. ఇవన్నీ కూడా మనం తెలుసో తెలియకో మనం యాక్సెప్ట్ చేసేస్తాం. యాక్సెప్ట్ చేసేసిన తర్వాత నేను ఒప్పుకుంటున్నాను, నా కన్సెంట్ అనేది ఇస్తున్నాను. నా కన్సెంట్ ఇస్తున్నాను కాబట్టి ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం, ఎలక్ట్రానిక్లో ఉన్నాయి. అంటే ఏంటి, ఒక మొబైల్ అప్లికేషన్లోనో ఒక వెబ్సైట్లోనో ఉన్నాయి. అవి ఉన్నాయి కాబట్టి అది సెక్షన్ 10A ప్రకారం వ్యాలిడ్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే ఈరోజు మనం ఒక కేసు కూడా ఉంది, దాన్ని పిఆర్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ కేసు అంటారు. దాన్ని పిఆర్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ కేస్. సో ఈ కేసులో మనకి చూసినట్టయితే ముఖ్యంగా ఈ కేసు పేరు రాయొచ్చు మీరు, ఎందుకంటే రేపు ఎగ్జామినేషన్లో కనుక మీరు మిమ్మల్ని అడిగి ఈ కాంట్రాక్ట్ ప్రకారం రాయమంటే కూడా ఈ కేసు రాయొచ్చు. ఈ కేసులో ఏంటంటే ఒక ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ వాళ్ళు ఒక టెండర్లో పార్టిసిపేట్ చేశారు. ఆ టెండర్ వీళ్ళు ఏం చేశారు, ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈమెయిల్లో పంపించారు. కానీ ఆ రిసీవ్ చేసుకున్నటువంటి కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే, వీళ్ళు మాకు ఫిజికల్గా పంపించలేదు, ఎలక్ట్రానిక్గా ఈమెయిల్లో పంపించారు, అది వ్యాలిడ్ కాదు అని చెప్పారు. సో అప్పుడు ఈ ఏజెన్సీ వాళ్ళు ఈ సెక్షన్ 10A ఉపయోగించుకొని వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ కండిషన్స్ అన్నీ మేము సాటిస్ఫై చేశాము, మనకు ఆఫర్ మీరు ఇచ్చారు, మేము యాక్సెప్ట్ చేసాము, తర్వాత మాకు అక్కడ డబ్బులకు సంబంధించిన కన్సిడరేషన్ పెట్టాము, అన్ని రకాల డాక్యుమెంట్స్ మీరు ఏవైతే అడిగారో మేము ఎలక్ట్రానిక్గా సబ్మిట్ చేసాము. సో ఎలక్ట్రానిక్గా ఈ టెండర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేము సబ్మిట్ చేసాం కాబట్టి అది వ్యాలిడ్, సెక్షన్ 10A ప్రకారం వ్యాలిడ్ అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో ఈ రోజు మనం ఎగ్జాంపుల్గా ఎవరన్నా మీకు ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్స్ గురించి ఏదైనా క్వశ్చన్ అడిగితే మీరు ఈ పిఆర్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ కేసు చెప్పొచ్చు. అలాగే అవి ఏం కాకపోయినా మనం సింపుల్గా ఒక ఫ్లిప్కార్టో, అమెజానో లేకపోతే ఇటువంటి ఒక వెబ్సైట్ ఎగ్జాంపుల్ తీసుకొని ఆ వెబ్సైట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ పాలసీస్ ఉంటాయి. అది మనం అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు లేకపోతే మనం అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు దానికి మనం అగ్రీ అవుతాం. అంటే దానికి మనం ఐ అగ్రీ అని ఉంటుంది, ఐ అగ్రీని మనం చూస్ చేసుకుంటాం. అంటే మన కన్సెంట్ని మనం తెలియపరుస్తున్నాం, మన యాక్సెప్టెన్స్ మనం తెలియపరుస్తున్నాం. మనం యాక్సెప్టెన్స్ తెలియపరుస్తున్నాం కాబట్టి అది ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్. సో ఈ సెక్షన్ 10A ప్రకారం వ్యాలిడ్ కాబట్టి ఈ ఎగ్జాంపుల్ కోడ్ చేసి మీరు ఈ సెక్షన్ నెంబర్ రాస్తే మీకు మార్క్స్ అనేది పడతాయి డెఫినెట్గా. సో ఈ పిఆర్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ కేసు ఒకటి గుర్తుపెట్టుకోండి. అట్లా అలాగే ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ మీరు ఏదైనా సరే రాసుకోవచ్చు. సో ఈ రెండుని ఎగ్జాంపుల్స్గా తీసుకొని మీరు రాయొచ్చు. ఒకవేళ కనుక ఇందాక మనం డిస్కస్ చేసాము, ఒకవేళ కనుక షార్ట్ బిట్లో ఈ ఆన్సర్ వస్తుంది, క్వశ్చన్ వస్తే మీరు ఈ పాయింట్ రాసి ఈ 10A రాసి మీరు అలాగే ఈ 5 పాయింట్స్ రాసి మీరు క్లియర్ చేసుకోవచ్చు. లేదు ఇంకా ఎక్కువ మార్క్స్కి కనుక ఆన్సర్ ఉంటే ఈ పిఆర్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ కేసు రాయొచ్చు. అలాగే ఫ్లిప్కార్ట్, అమెజాన్ సంబంధించిన పాయింట్స్ రాసి ఏ రకంగా ఇందాక మనం చెప్పాం ఆల్రెడీ, టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రైవసీ పాలసీ ఇవన్నీ ఉంటాయి. అసలు బేసిక్గా ఇందాక కూడా చెప్పాను మీకు, మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసేటప్పుడే పర్మిషన్ అనేది ఉంటుంది మనకి. ఆ పర్మిషన్ మనం డౌన్లోడ్ చేసేటప్పుడే పర్మిషన్ అడుగుతుంది. మనం ఐ యాక్సెప్ట్ అని రాస్తాం, లేకపోతే ఐ అగ్రీ అని రాస్తాం. సో ఇది టిక్ చేస్తేనే మనం డౌన్లోడ్ అనేది అవుతుంది. సో దీని ఎగ్జాంపుల్గా తీసుకొని కూడా మనం సెక్షన్ 10A గురించి మాట్లాడవచ్చు. ఇప్పుడు సెక్షన్ 7A, ఇందాక మనం 3A గురించి డిస్కస్ చేసాం, 10A గురించి డిస్కస్ చేసాం, అలాగే 7A. ఈ అడిషనల్గా ఉన్నది మనకి ఇలా అడిషనల్గా ఉంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2008. ఎందుకంటే ఈ అమెండ్మెంట్ ఏ అనేది అమెండ్మెంట్ని సిగ్నిఫై చేస్తుంది. సో ఇలా అడిషన్స్ కనుక మీకు ఎప్పుడైనా గుర్తు రాకపోయినా కూడా వెంటనే ఐటీ యాక్ట్ 2008 అని గుర్తు రాకపోతే ఈ అడిషన్ చూడండి. ఇక్కడ మీకు అడిషన్గా ఇంకేదైనా పెద్ద క్యాపిటల్ లెటర్ కానీ ఇంకో నంబర్ కానీ కనపడితే అది ఐటీ యాక్ట్ 2008 అని అర్థం. ఇది ఒక సింపుల్ ట్రిక్ మీరు గుర్తుపెట్టుకోవడానికి. ఆడిట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అంటారు. అంటే ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఎలక్ట్రానిక్ రికార్డ్ అంటే ఏంటి అనేది. సో దీనికి వాళ్ళు ఏం చెప్పారంటే ఆడిట్. ఇప్పుడు చాలా వరకు మనకు ఐడియా ఉంది ఆడిట్ అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అవ్వచ్చు, లేకపోతే ఇటు ఫైనాన్షియల్ ఆడిట్స్ అవ్వచ్చు. ఆ రికార్డ్స్ కూడా ఎలక్ట్రానిక్గా కూడా ఆడిట్ చేయొచ్చు అని ఈ ప్రొవిజన్ మనకి చెప్తోంది. సో దీని ప్రకారం ఏంటంటే ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, లీగల్ రికగ్నిషన్ ఇచ్చింది ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ కానీ బిగినింగ్లోనే మనం డిస్కస్ చేసాము. సో ఇలా ఆడిట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అంటే మీ డాక్యుమెంట్స్, ఈరోజు మనం ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఆన్లైన్ ఫైల్ చేస్తున్నాం, మనకి ఈ ఫైలింగ్ చేస్తున్నాం. ఇవన్నీ ఎట్లా పాసిబుల్? మళ్ళీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. సో ఈ ఆడిట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2008లో ఒక ఇంపార్టెంట్ పాయింట్. వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఎలక్ట్రానిక్ రికార్డ్స్, సపోజ్ మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, మనకి ఇన్కమ్ ట్యాక్స్ స్టేట్మెంట్స్ యూజువల్గా మనకి 7 years దాకా మనం మెయింటైన్ చేస్తాం. అదే రకంగా ఎలక్ట్రానిక్గా కూడా ఈ రికార్డ్స్ కనుక మీరు మెయింటైన్ చేయాలంటే దానికి మినిమం ఫిజికల్గా ఎన్ని లాస్ చెప్పారో
ఆయన ఎంత టైం పీరియడ్ చెప్పారో అదే ఎలక్ట్రానిక్ కూడా అప్లికబుల్ అనమాట. అంటే ఇప్పుడు మీరు ఎలక్ట్రానిక్ కనుక మీరు 7 years ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీరు స్టోర్ చేసుకోవాలి. అట్లాగే మనం సపోజ్ ఇప్పుడు ఈ ఫైలింగ్ జరుగుతుంది కాబట్టి ఈ ఫైలింగ్లో మనం ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అని మనం గ్యాదర్ చేసుకుంటున్నాం అనుకోండి, 7 years దాకా వీటిని కూడా గ్యాదర్ చేసుకోవాలి. బికాస్ ఫిజికల్గా ఈ లా ఏం చెప్తుందో ఎలక్ట్రానిక్గా కూడా అదే వర్తిస్తుందని చెప్తున్నాం. సెకండ్ ఏంటంటే ఈ ఆడిట్ అనేది కూడా ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ కూడా ఈరోజు మనం చేయొచ్చు ఈ 7A ప్రకారం. ఇది ఒక ముఖ్యమైనటువంటి మార్పు. దీంతో పాటు మనం ఇంపార్టెంట్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఏ లాలో అయినా మనకి చాలా ఇంపార్టెంట్ అయిన ఆస్పెక్ట్స్ ఏంటంటే ఒకటి సివిల్, ఇంకోటి క్రిమినల్. ఇప్పుడు ఐటీ యాక్ట్ లో కూడా సివిల్ క్రిమినల్ ఉన్నాయి. మీకు చాలా ఈజీగా చెప్తాను. ఐటీ యాక్ట్ అనేది అన్ని లాస్ ఒక కాంబినేషన్. అంటే సివిల్ ఉంది, క్రిమినల్ ఉంది, అట్లాగే మీరు చూసినట్టయితే బ్యాంకింగ్ ఉంది. అన్ని రకాల లాస్ని కనుక మనం కాంబినేషన్ తీసుకొని దానికి ఒక ఈ యాడ్ చేసాం అనుకోండి, అది ఐటీ యాక్ట్. ఎందుకంటే ఈరోజు ఈ బ్యాంకింగ్ ఇందాక నేను బిగినింగ్లో చెప్పాను, ఈ బ్యాంకింగ్ ఈరోజు మనం ఈ బ్యాంకింగ్ చేయగలుస్తున్నాం అంటే ఐటీ యాక్ట్ వల్లే. ఈ కాంట్రాక్ట్, సో కాంట్రాక్ట్ లా కూడా ఉంది ఇక్కడ. ఈ కాంట్రాక్ట్, సో ఇందాక ఈ కాంట్రాక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ బ్యాంకింగ్, ఇందాక ఎలక్ట్రానిక్ రికార్డ్, అట్లాగే సివిల్, అట్లాగే క్రిమినల్, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయిపోయినాయి ఐటీ యాక్ట్లో. ఇప్పుడు ఎవరైనా ఎలక్ట్రానిక్గా ఫోర్జరీ చేశారనుకోండి, ఈ ఫోర్జరీ అంటాం దాన్ని. అంటే కంప్యూటర్ బేస్ చేసుకొని లేకపోతే ఒక కంప్యూటర్ అప్లికేషన్ లేకపోతే మొబైల్ అప్లికేషన్ బేస్ చేసుకొని ఎవరైనా ఫోర్జరీ చేశారనుకోండి, దాన్ని ఈ ఫోర్జరీ అనేది ఖచ్చితంగా ఒక క్రిమినల్ యాక్ట్. సో దానికి ఈ అనేది ఉంది కాబట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అప్లై అవుతుంది. సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అండర్స్టాండింగ్ ఇది. అలాగే ఏ ఫ్రాడ్ చేసినా కూడా మనం ఈరోజు ఈ సివిల్ మ్యాటర్ పోతాం. సివిల్ అంటే మనకి చాలా ఈజీగా నేను చెప్తాను. సివిల్ అంటే ఎప్పుడు మనకి కాంపన్సేషన్ రిలేటెడ్ మ్యాటర్స్ అనమాట. అంటే కాంపన్సేషన్ అంటే మనీ, డ్యామేజెస్, ఇవన్నీ సివిల్. క్రిమినల్ అంటే మనం ఆల్రెడీ తెలుసు మనకి ఇంప్రిజన్మెంట్, తర్వాత పెనాలిటీ. సో ఈరోజు ఐటీ యాక్ట్లో మీకు ఇంకో ప్రొవిజన్ కూడా రావచ్చు, ఇంకో క్వశ్చన్ కూడా రావచ్చు. ఐటీ యాక్ట్లో సివిల్, క్రిమినల్ సెక్షన్స్ ఏంటి అని కూడా మీకు క్వశ్చన్ రావచ్చు. అందులో మీరు రాయాల్సింది ఏంటంటే సివిల్ సెక్షన్ ఒకటే ఉంది, సెక్షన్ 43 అంటాం దాన్ని. అండ్ క్రిమినల్ చూసినట్టయితే సెక్షన్ 65 నుంచి 75 దాకా. సో ఈ రోజు మనం ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఐటీ యాక్ట్కి సంబంధించిన సివిల్ సెక్షన్ ఏంటంటే ఒకటే సెక్షన్ ఉంది మనకి, అదేంటంటే 43. క్రిమినల్ అయితే 10 సెక్షన్స్ ఉన్నాయి, సెక్షన్ 65 నుంచి 75 దాకా. ఇది మనం ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఐటీ యాక్ట్కి సివిల్ ప్రొవిజన్స్ ఉన్నాయి, క్రిమినల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. సో అలాంటి క్వశ్చన్ కూడా రావచ్చు, ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద సివిల్ అండ్ క్రిమినల్ ప్రొవిజన్స్ ఆఫ్ ఐటీ యాక్ట్ అని రావచ్చు. లేకపోతే ఐటీ యాక్ట్ ఈస్ బోత్ సివిల్ అండ్ క్రిమినల్ ఇన్ నేచర్, ఎక్స్ప్లెయిన్ అని అలాంటి స్టేట్మెంట్ ఇచ్చి మనం ఎక్స్ప్లెనేషన్ కూడా అడగచ్చు. లేకపోతే ఎక్కడో ఒక పాయింట్ తీసి సివిల్, క్రిమినల్ మెన్షన్ చేసి మనల్ని ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు. అలాంటప్పుడు మనం అందరం ఆన్సర్ చేయాల్సింది ఇక్కడ 43, ఇక్కడ 65 to 75. సో ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అట్లాగే మనకి కాంట్రాక్ట్కి సంబంధించి సెక్షన్ 10 ఆల్రెడీ నేను చెప్పాను ముందర. రికార్డ్స్కి సంబంధించి 3A, 4. సో ఈ పాయింట్స్ కనుక మనం గుర్తుపెట్టుకున్నట్టయితే మనకి ఇంకా ఈజీగా అర్థం చేసుకోవచ్చు మనం. ఎందుకంటే ఐటీ యాక్ట్ వీటన్నిటి కాంబినేషను ఈ యాడ్ చేసి. ఓకే, ఇందాక మనం డిస్కస్ చేస్తున్నాము సివిల్ అండ్ క్రిమినల్ ప్రొవిజన్స్ అని. సో ఫస్ట్ మనం సివిల్ ప్రొవిజన్స్ గురించి మాట్లాడుతాం. సో ఈరోజు హ్యాకింగ్ అనే వర్డ్ చాలా పాపులర్గా అందరూ యూజ్ చేస్తున్నారు. మనం రకరకాల పేపర్స్ చూస్తున్నాం, రకరకాల మీడియాలో చూస్తున్నాం, రకరకాల ఇష్యూస్ చూస్తున్నాం. అది బ్యాంక్స్ అయితేనేమి, సోషల్ మీడియా అయితేనేమి, లేకపోతే ఈమెయిల్స్ అయితే ఏమి, ఏదైనా సరే ఈరోజు మనం హ్యాకింగ్ అనే వర్డ్ చాలా పాపులరైజ్ అయిపోయింది. హ్యాకింగ్ అంటే ఏంటి? యాక్సెస్, ఒక పర్మిషన్ లేకుండా, ఒక ఆథరైజేషన్ లేకుండా యాక్సెస్ చేయడాన్ని హ్యాకింగ్ అంటారు సింపుల్ టెర్మినాలజీలో. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లో సెక్షన్ 66లో హ్యాకింగ్ అనే డెఫినేషన్ ఇవ్వబడింది. కానీ అదేంటంటే హ్యాకింగ్ అనేది ఒక సర్టన్ స్పెసిఫిక్ థింగ్స్కి మాత్రమే కన్ఫైన్ అయిపోయింది. అంటే దాన్ని ఏం చేశారంటే బ్రాడ్గా కాకుండా నారోగా డిఫైన్ చేశారు, కొన్ని ఆస్పెక్ట్స్ ఇంక్లూడ్ చేశారు. దానివల్ల ఏంటంటే హ్యాకింగ్తో పాటు ఈ అన్ఆథరైజ్డ్ యాక్సెస్కి సంబంధించిన ఏదైతే అఫెన్సెస్ ఉన్నాయో వాటిని మాత్రం ఇగ్నోర్ చేసేసారు 2000లో.
అందుకని 2008లో మనం చూసినట్టయితే ఆ సెక్షన్ 66లో హ్యాకింగ్ అనే టర్మినాలజీని తీసేసి అన్ఆథరైజ్డ్ యాక్సెస్ కింద మనం టర్మినాలజీ ఇంట్రడ్యూస్ చేశారు. దీంతో పాటు ఏంటంటే యాక్సెస్ రిలేటెడ్ అఫెన్సెస్ అని పెట్టారు. అంటే ఏంటంటే మనం ఈ పర్మిషన్ లేకుండా ఆథరైజేషన్ లేకుండా యాక్సెస్ చేయడానికి యాక్సెస్ చేసినప్పుడు రకరకాల క్రైమ్స్ తెలుసో తెలియకుండాను అఫెన్సెస్ కమిట్ చేస్తున్నాం మనం. ఆ అఫెన్సెస్ అన్నింటినీ కూడా వాళ్ళు డిఫైన్ చేశారు. సో హ్యాకింగ్ ఒకటే కాకుండా రకరకాల అఫెన్సెస్ని ఇంక్లూడ్ చేశారు కాబట్టి దాన్ని బ్రాడ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నారోగా ఒక కాన్సెప్ట్కి వెళ్ళడం కన్నా బ్రాడ్గా రకరకాల ప్రొవిజన్స్ తోటి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది ఒక మేజర్ మార్పుగా మనం చూడొచ్చు. ఈ సెక్షన్ 43 అనేది సివిల్ ప్రొవిజన్. ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను సివిల్ మ్యాటర్ అంటే కాంపన్సేషన్కి రిలేటెడ్. ఇది ఈ కాంపన్సేషన్ అంటే నథింగ్ బట్ దీన్ని కాంట్రవెన్షన్ అంటారు. కాంట్రవెన్షన్ అనే ఒకటి అంటారు, అఫెన్స్ అని అంటారు. కాంట్రవెన్షన్కి అఫెన్స్కి తేడా ఏంటంటే అఫెన్స్ అనేది సీరియస్గా ఉన్న కాంట్రవెన్షన్ అంటే సింపుల్ బైపాస్ అనమాట. సింపుల్ బైపాస్ అంటే ఏంటి? ఇప్పుడు మనకు రూల్ ఉంది, నేను దీనిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు మనం చూడండి, ఇది సెక్షన్ 43 ఒక కంప్లీట్ సమ్మరీ. సో ఇక్కడ మొత్తం చూసినట్టయితే సెంటర్ పాయింట్ చూడండి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ సెంటర్ పాయింట్ని తీసుకొని మనం ప్రతి ఒక్క పాయింట్స్ని కన్సిడర్ చేయాలి. సో ఈ పాయింట్ మనం ఫస్ట్ చూద్దాం. ఇఫ్ ఎనీ పర్సన్ వితౌట్ ది ప్రాపర్ పర్మిషన్ ఆఫ్ ది ఓనర్ ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది కంప్యూటర్. ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే ఎవరైనా సరే ఇందాక ఆల్రెడీ డెఫినేషన్ ఆఫ్ కంప్యూటర్ చెప్పాము. ఆ కంప్యూటర్తో పాటు కమ్యూనికేషన్ డివైస్ కూడా ఇంక్లూడ్ అయింది. సో ఏ మనిషి అయినా సరే ప్రాపర్ పర్మిషన్ లేకపోయినా ఎవరి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి? ఓనర్ దగ్గర నుంచి అయినా లేకపోతే ఆ పర్టికులర్ కంప్యూటర్ కానీ మొబైల్ కానీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కానీ పర్మిషన్ తీసుకోవాలి. సో ఈ ఎనీ పర్సన్ వితౌట్ పర్మిషన్, సో మనం పర్మిషన్ లేకుండా ఓనర్ దగ్గర నుంచి కానీ ఆ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి కానీ ఈ యాక్టివిటీస్ ఏదైనా సరే మనం కమిట్ చేస్తే దాన్ని కాంట్రవెన్షన్ అంటారు. కాంట్రవెన్షన్ అంటే సింపుల్ వైలేషన్ అనమాట. యాక్సెసెస్ ఆర్ సెక్యూర్స్ యాక్సెస్ అని పెట్టాం. అంటే యాక్సెస్ చేయడం కానీ యాక్సెస్ చేయడానికి ప్రయత్నం చేయడం కానీ. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కంప్యూటర్ ఉంది, మనకు ఆ ఓనర్ దగ్గర పర్మిషన్ తీసుకోలేదు, ఇన్ఛార్జ్ దగ్గర పర్మిషన్ తీసుకోలేదు. మనం స్విచ్ ఆన్ చేసాం, ఆన్ చేయగానే ఏమవుతుంది? కంప్యూటర్ బూట్ అయ్యి రన్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది? మనకి యాక్సెస్ అనేది ఏర్పడుతుంది ఆ కంప్యూటర్కి. సో యాక్సెస్ అనేది ఏర్పడుతుంది కాబట్టి దాని సింపుల్ వైలేషన్. అంటే యాక్సెస్ చేయకూడదంటే మనం యాక్సెస్ చేస్తున్నాం. ఎలా యాక్సెస్ చేస్తున్నాం? కంప్యూటర్ జస్ట్ స్విచ్ ఆన్ చేసి యాక్సెస్ చేస్తున్నాం. దీన్ని సింపుల్ వైలేషన్ కింద కన్సిడర్ చేస్తాం. సో దీన్నే లీగల్ టర్మినాలజీస్లో కాంట్రవెన్షన్ అంటారు. ఈ కాంట్రవెన్షన్ అనేది సివిల్ మ్యాటర్ అనమాట. సో అఫెన్స్ అంటే సీరియస్ కాంట్రవెన్షన్. ఇప్పుడు ఇదే కనుక ఆన్ చేసి నేను ఏదో ఒక ఫైల్ని డ్యామేజ్ చేసి దాన్ని డిలీట్ చేసి ఇలా రకరకాల మిస్యూజ్ కనుక చేస్తే అది అఫెన్స్ అయిపోతుంది. సో ఇది కాంట్రవెన్షను, అది అఫెన్స్. అఫెన్స్ అనేది సీరియస్, కాంట్రవెన్షన్ అనేది లెస్ సీరియస్. అంటే ఇది సింపుల్, అది కాంప్లెక్స్. సో కాంట్రవెన్షన్ ఎప్పుడు సివిల్గా ఉంటుంది, అఫెన్స్ ఎప్పుడు క్రిమినల్లో ఉంటుంది. సో ఇంకో క్వశ్చన్ కూడా ఎగ్జామినేషన్లో రావచ్చు. వాట్ ఆర్ సైబర్ కాంట్రవెన్షన్స్, వాట్ ఆర్ సైబర్ అఫెన్సెస్. సో అలాంటప్పుడు మీరు రాయాల్సింది ఏంటంటే సైబర్ కాంట్రవెన్షన్స్కి సంబంధించి ఈ సెక్షన్ రాయాలి 43, అఫెన్స్కి సంబంధించి 65 to 75 ఇందాక చెప్పినట్టు ఆ సెక్షన్స్ రాయాలి. సో ఇప్పుడు మనం ఈ సెక్షన్ని ఒకసారి డీటెయిల్గా చదువుతాం. సో ఇఫ్ ఎనీ పర్సన్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది ఓనర్ ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది కంప్యూటర్ యాక్సెసెస్ ఆర్ సెక్యూర్స్ యాక్సెస్ టు అ కంప్యూటర్. అంటే నేను ప్రాపర్ పర్మిషన్ తీసుకోకుండా యాక్సెస్ చేసినా లేకపోతే యాక్సెస్ చేయడానికి ప్రయత్నం చేసినా దాన్ని అఫెన్స్ కాంట్రవెన్షన్ అని చెప్పి ఖచ్చితంగా ఇందులో డిఫైన్ చేయబడింది. 2, డౌన్లోడ్, కాపీ, ఎక్స్ట్రాక్ట్ డేటా. అంటే ఏం చేశాను? నేను యాక్సెస్ చేయడంతో పాటు డౌన్లోడ్ చేశాను, కాపీ చేశాను, అక్కడున్న డేటాని నేను కాపీ చేసుకున్నాను. సో ఎక్స్ట్రాక్ట్ కూడా చేసుకున్నాను. దీన్ని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు పర్మిషన్ తీసుకోకుండా ఈ ఓనర్ దగ్గర నుంచి కానీ లేకపోతే ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కానీ మీరు తీసుకోకుండా మీరు ఒక పెన్ డ్రైవ్ పెట్టారు. పెన్ డ్రైవ్ పెట్టి అక్కడ ఉన్న ఫైల్ కాపీ చేసుకొని పెన్ డ్రైవ్లో వేసుకున్నారు. సో అక్కడ ఏం చేశారు? మీరు రెండు సెక్షన్స్ కింద మిమ్మల్ని ఛార్జ్ చేయొచ్చు. ఒకటి యాక్సెస్ చేసినందుకు, 2 డౌన్లోడ్ చేసినందుకు. సో ఈ 2 మీ మీద డెఫినెట్గా ఇంక్లూడ్ చేయొచ్చు. సో అలాగే 3 కంప్యూటర్ కంటామినెంట్ ఆర్ వైరస్. సో ఈ కంప్యూటర్ కంటామినెంట్ అంటే ఏంటంటే రకరకాల కంటామినెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా మనం చూస్తూ ఉంటాం కంటామినెంట్స్ అంటే ఇప్పుడు మనం ఫీవర్ వచ్చినా లేకపోతే ఏదైనా ఇప్పుడు దగ్గు వచ్చినా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా చాలా శాతం మనం అంటాం ఏంటి వైరస్ అని కాదు, లేకపోతే ఈ పర్టికులర్ వైరస్ వల్ల వచ్చింది, లేకపోతే ఈ పర్టికులర్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది అని మనం చెప్తూ ఉంటాం. అలాగే ఏంటంటే ఈ కంప్యూటర్ కంటామినెంట్, ఇప్పుడు కంప్యూటర్ కంటామినెంట్స్ని మనం వేరియస్ వేస్లో చెప్పొచ్చు. ఒకటి వర్మ్స్ అంటాం, ఇంకోటి ట్రోజన్స్ అంటాం, ఇంకోటి వైరస్ అంటాం. ఇటువంటివన్నీ కనుక మనం ఇంట్రడ్యూస్ చేస్తే, ఇంట్రడ్యూస్ అంటే మనం దాన్ని
క్రియేట్ చేయక్కర్లేదు, దానికోసం మనకేం కంప్యూటర్ నాలెడ్జ్ అక్కర్లేదు. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఫ్రెండ్ మీ దగ్గరకు వచ్చి ఈ డాక్యుమెంట్ మీరు పంపించండి మీ రెస్పెక్టివ్ మా అథారిటీకి, నేను పంపించలేకపోతున్నాను అని చెప్పి మీ జూనియర్ అవ్వచ్చు, లేకపోతే మీ కింద పనిచేసే ఉద్యోగం అవ్వచ్చు, మీ పైన ఉన్న సీనియర్ అవ్వచ్చు, ఎవరైనా సరే మీకు ఒక డాక్యుమెంట్ ఇచ్చి ఆ డాక్యుమెంట్ని ఎవరి దగ్గరికైనా పంపించమని చెప్పారనుకోండి, మీరు ఏం చేస్తారు? ఆ ఇన్ఫర్మేషన్ ఆ డాక్యుమెంట్ని యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళకి పాస్ చేస్తారు. సపోజ్ అందులో కనుక వైరస్ ఉండింది, అందులో కనుక కంప్యూటర్ కంటామినెంట్ ఉండింది, ట్రోజన్ కానీ, మాల్వేర్ కానీ, స్పైవేర్ కానీ, ఒక వైరస్ కానీ, ఒక వర్మ్ కానీ, ఇంకేదైనా ఉండిందనుకోండి, దానివల్ల ఆ కంప్యూటర్ని డ్యామేజ్ అయిందనుకోండి, అప్పుడు లీగల్గా మీరే దాన్ని ఇంట్రడ్యూస్ చేసినట్టు కన్సిడర్ చేస్తారు. అంటే మీరు నిజంగా ఏం చేయలేదు, మీరు నిజంగా ఆ వైరస్ని క్రియేట్ చేయలేదు, దానికోసం ఎటువంటి స్కిల్ మీ దగ్గర లేదు, కానీ మీరు చేసిందల్లా ఆ వైరస్ ఉన్న ఫైల్ని ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేశారు. ఆ ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల అంటే ట్రాన్స్మిట్ చేశారు, ఇక్కడి నుంచి అక్కడ దాకా పంపించారు. ఆ పంపించడం వల్ల ఏమైపోయిందంటే అక్కడ ఉన్న కంప్యూటర్ ఎఫెక్ట్ అయింది. సో దేర్ ఫోర్ ఏంటంటే ఇక్కడ 4 కేసెస్ మీ మీద వేసే ఆస్కారం ఉంటుంది, 4 ప్రొవిజన్స్. ఫస్ట్ ఏంటి, మీరు డౌన్లోడ్ చేశారు, డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని వేరే వాళ్ళకి పంపించిన తర్వాత దానివల్ల డ్యామేజ్ అయింది, దానివల్ల ఒకవేళ డిస్రప్ట్ అయింది. డిస్రప్ట్ అంటే ఏం లేదు, నార్మల్ ఆపరేషన్స్ని కనుక మనకు భంగం కలిగిస్తే, ఇప్పుడు నార్మల్గా ఒక కంప్యూటర్ కానీ ఒక నెట్వర్క్ కానీ ఆపరేట్ అవుతుంది. అలా కాకుండా మీరు పంపించిన ఫైల్ ఓపెన్ చేయడం కారణంగా అది నార్మల్గా కాకుండా వేరే రకంగా ఆపరేట్ అయింది అనుకోండి, దాన్ని డిస్రప్షన్ అంటాం. అంటే నార్మల్ వర్కింగ్ని డిస్టర్బ్ చేయడం దాన్ని డిస్రప్టింగ్ అంటాం మనం. అలా ఈ డ్యామేజ్ చేసినా డిస్రప్ట్ చేసినా మీరు సైబర్ కాంట్రవెన్షన్ని కమిట్ చేసినట్టే. సో దీనికి ఏంటంటే మొన్నటిదాకా ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లో పెనాల్టీ వచ్చేసి 1 crore పెట్టారు. ఏం చేసినా 1 crore. సపోజ్ నేను 2 crores నష్టపోయాను అనుకోండి, 1 crore నేను తీసుకోగలను. సో అది కష్టం కాబట్టి 2008లో ఏం చెప్పారంటే ఈ క్యాప్ అనేది 1 crore క్యాప్ అనేది తీసేశారు. సో దేర్ ఫోర్ దానివల్ల మనం ఒకవేళ 2 కోట్లు నష్టపోతే 2 కోట్లు మనం రికవర్ చేసుకోవచ్చు, 5 కోట్లు అయితే 5 కోట్లు. సో ఈ రకంగా మనం పెట్టడం వల్ల మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ ఒక్కొక్క ఆఫెన్స్ ఏదైతే చెప్పానో అప్ టు 5 crores నేను సూ చేసుకోగలను. అంటే ఇప్పుడు ఎవరన్నా నా కంప్యూటర్ని కానీ నా డేటాని కానీ లేకపోతే నా కంప్యూటర్ని కానీ డ్యామేజ్ చేసినా, ఇప్పుడు ఈ 8లో ఏదైనా ఒక యాక్టివిటీ కానీ కమిట్ చేసినా వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా నేను 5 crores దాకా కాంపెన్సేషన్ క్లెయిమ్ చేయగలను. సో దాన్నే అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అని చెప్తారు. ఈ అన్ఆథరైజ్డ్ యాక్సెస్లో ఇంకో నెక్స్ట్ పాయింట్ కాజెస్ డినయల్ ఆఫ్ యాక్సెస్. డినయల్ ఆఫ్ యాక్సెస్ అంటే సపోజ్ మనం ఒక పర్టికులర్ సర్వీస్కి మనం సబ్స్క్రైబ్ చేసాము. సో ఇప్పుడు మీరు చేసిన యాక్ట్ వల్ల ఆ సర్వీస్ నాకు డినై అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, నేను ఒక సాఫ్ట్వేర్ కొనుక్కున్నాను, మీరు చేసిన దానివల్ల ఏంటి, ఆ సాఫ్ట్వేర్ నాకు యాక్సెస్ కావడం లేదు మీరు చేసినటువంటి పని వల్ల. దాన్ని కాజెస్ డినయల్ ఆఫ్ యాక్సెస్ అంటారు. ప్రొవైడ్స్ అసిస్టెన్స్ టు ఫెసిలిటేట్ ఇల్లీగల్ యాక్సెస్. నేను డైరెక్ట్గా కమిట్ చేయక్కర్లేదు, నేను ఎవరికైనా హెల్ప్ చేసి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి, బాబు సపోర్ట్ ఏ రకంగా, ఏమంటే నా పక్కన ఉన్న అతను, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనం పక్కనున్న కొలీగ్ ఎవరో ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తారు, ఏమంటే అతను లేడు బ్రేక్కి వెళ్ళాడు అని చెప్పారు అనుకోండి, దాన్ని కూడా ఈ సెక్షన్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు, ప్రొవైడ్స్ అసిస్టెన్స్ టు ఫెసిలిటేట్ ఇల్లీగల్ యాక్సెస్. అంటే మీకు తెలుసు అతను ఆథరైజేషన్ లేకుండా, ప్రాపర్ పర్మిషన్ లేకుండా ఈ సిస్టమ్ యాక్సెస్ చేసుకుంటాడని మీకు తెలిసి కూడా మీరు కనుక ఎటువంటి హెల్ప్ చేస్తే అది కూడా ఒక సైబర్ కాంట్రవెన్షన్ కింద మనం చూడొచ్చు. చార్జెస్ ది సర్వీసెస్ అవైల్డ్ బై ఎ పర్సన్ ఆన్ ది అకౌంట్ ఆఫ్ అదర్ పర్సన్. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మీరు ఒక ఇంటర్నెట్ సర్వీస్ని ఒక ఆపరేటర్ దగ్గర కొనుక్కున్నారు. ఆ కొనుక్కున్నది ఎవరు యూజ్ చేసుకోవడానికి, మీరు యూజ్ చేసుకోవడానికి. కానీ నేనేం చేస్తాను, మీరు యూజ్ చేయడంతో పాటు నేను కూడా యూజ్ చేస్తాను మీకు పర్మిషన్ తీసుకోకుండా. సో దాన్ని కూడా ఒక సైబర్ కాంట్రవెన్షన్గా చూడొచ్చు. డిస్ట్రాయ్స్, డిలీట్స్, ఆల్టర్స్, డిమినిషెస్ వాల్యూ ఆర్ యూటిలిటీ ఆర్ ఎఫెక్ట్స్ ఇంజూరియస్లీ అన్నాడు. అంటే ఏంటి, నేను ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ని కానీ డేటాని కానీ డిస్ట్రాయ్ చేసిన, అంటే నేను డిలీట్ చేసినా, దాన్ని పాడు చేసినా, దాన్ని మార్చినా,
దాన్ని చేంజ్ చేసినా ఎలాగా దాని వాల్యూ ఆర్ యూటిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అందరికీ తెలుసు షార్ట్ కట్ క్రియేట్ చేయడం అనేది ఈరోజు కంప్యూటర్లో ప్రతి ఒక్కరికి చేస్తారు. ఆ షార్ట్ కట్ క్రియేట్ చేసి నేను ఒక డాక్యుమెంట్ ఉంది, ఆ డాక్యుమెంట్ ఏం చేస్తాను, షార్ట్ కట్ క్రియేట్ చేసి ఒరిజినల్ ఫైల్ డిలీట్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఆ వాల్యూ, ఆ డాక్యుమెంట్ యొక్క వాల్యూని నేను ఎఫెక్ట్ చేస్తున్నాను. సో దాన్ని డిమినిషింగ్ ద వాల్యూ ఆర్ యూటిలిటీ అని చెప్పాము. ఎఫెక్ట్స్ ఇంజూరియస్లీ అంటే ఏంటంటే నేను చేసినటువంటి యాక్ట్, ఇప్పుడు నేను పర్మిషన్ లేకుండా నేను కమిట్ చేసినటువంటి కాంట్రవెన్షన్ ఏదైతే ఉందో అది ఒకవేళ ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని కానీ డేటాని కానీ కంప్యూటర్ని కానీ మొబైల్ ఫోన్ని కానీ ఏ రకంగా అయినా వేరే రకంగా ఎఫెక్ట్ చేసింది అనుకోండి, అంటే నా ఉద్దేశం వేరే అయ్యుండొచ్చు, ఇక్కడ జరిగింది వేరే అయ్యుండొచ్చు. సో అలాంటి రకంగా ఇంజూరియస్లీ అంటే వాళ్ళకి హాని కలిగించే రకంగా ఒకవేళ ఎఫెక్ట్ చేస్తే దాన్ని కూడా సైబర్ కాంట్రవెన్షన్గా ఈరోజు చూడొచ్చు. 4 లాస్ట్ వన్, స్టీల్స్, కన్సీల్స్, డిస్ట్రాయ్స్, ఆల్టర్స్ కంప్యూటర్ సోర్స్ కోడ్. ఈ కంప్యూటర్ సోర్స్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ఆస్పెక్ట్. ఈ కంప్యూటర్ సోర్స్ కోడ్ నేను చాలా సింపుల్ లాంగ్వేజ్లో చెప్తాను మీకు. కంప్యూటర్ సోర్స్ కోడ్ అంటే ఏ సాఫ్ట్వేర్కైనా సోర్స్ కోడ్ అనేది ఒక హార్ట్ లాంటిది. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్కి ఎలా అయితే ఒక మనిషికి గుండె ఎంత ఇంపార్టెంటో ఒక సాఫ్ట్వేర్కైనా ఒక అప్లికేషన్కైనా ఆ సోర్స్ కోడ్ అనేది అంతే ఇంపార్టెంట్. ఆ సోర్స్ కోడ్ అంటే ఏంటి, అదొక ప్రోగ్రాము, అదొక ఇన్స్ట్రక్షన్స్. అంటే మనం ఇందాక డిస్కస్ చేసాం బిగినింగ్లో, ఇప్పుడు కంప్యూటర్ అనేది మన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఫాలో అవ్వడాన్ని కంప్యూటింగ్ చేసేదాన్ని అర్థమెటికల్ లాజికల్ యూనిట్ అని ఇందాక మనం చెప్పుకున్నాం. ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి, ఈ సోర్స్ కోడ్లో ఇచ్చే ప్రోగ్రామ్ వల్ల సాధ్యమవుతాయి. ఆ సోర్స్ కోడ్లో ప్రోగ్రామ్ రాస్తారు కాబట్టి ఆ ప్రోగ్రాంలో ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ మనం రాస్తామో, నువ్వు ఇది చెయ్యి, నెక్స్ట్ ఇది చెయ్యి అనే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ సోర్స్ కోడ్లో ఇంక్లూడ్ చేస్తారు. సో ఆ సోర్స్ కోడ్ని కనుక మనం పర్మిషన్ లేకుండా దొంగతనంగా తీసినా, అది డిలీట్ చేసేసినా, లేకపోతే అది మార్చినా, అది కనిపించకుండా వేరే దగ్గర ఎక్కడైనా దాచేసినా, ఇవన్నీ చేసినా కూడా అది సైబర్ కాంట్రవెన్షన్గా మనం చూడొచ్చు. సో ఈ ప్రొవిజన్స్ అన్నీ కూడా ఇప్పుడు చెప్పినట్టు, ఒకటి నేను పర్మిషన్ లేకుండా యాక్సెస్కి ప్రయత్నం చేసిన, డౌన్లోడ్ చేసిన, కాపీ చేసిన, డేటా అక్కడి నుంచి గ్యాదర్ చేసిన, కంప్యూటర్ కంటామినెంట్ లేకుంటే వైరస్ ఇంట్రడ్యూస్ చేసిన, డ్యామేజ్ చేసిన, డిస్రప్ట్ చేసిన, డినైల్ ఆఫ్ యాక్సెస్ అంటే నాకు ఏదైతే యాక్సెస్ ఉందో ఆ యాక్సెస్ని మీరు డినై చేస్తే, అంటే నేను ఒకవేళ ఒక పర్టికులర్ సర్వీస్ నేను సబ్స్క్రైబ్ చేస్తే ఆ సర్వీస్ నాకు రాకుండా చేసి నాకు డినై చేస్తే ఆ సర్వీస్ని డినైల్ ఆఫ్ సర్వీస్ అంటాము. అట్లాగే నేను ఎవరైతే ఈ యాక్ట్ ఇల్లీగల్ యాక్సెస్ అంటే పర్మిషన్ లేని యాక్సెస్ ఎవరైతే చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఏ రకమైన సహాయం చేసినా, అలాగే వేరే వాళ్ళు కట్టిన డబ్బులు ఒక సర్వీస్కి వాళ్ళకి పర్మిషన్ లేకుండా నేను వాడుకున్నా, ఎలాగే నేను పాడు చేసి, డిలీట్ చేసి, మార్చి, ఇందాక చెప్పినట్టు దాన్ని వాల్యూని, తర్వాత దాన్ని యూటిలిటీని ఏదో రకంగా ఎఫెక్ట్ చేసిన, ఈ సోర్స్ కోడ్ని డిలీట్ చేసినా, మార్చినా, అలాగే దొంగతనంగా ఎక్కడన్నా దాచేసినా, లేకపోతే పర్మిషన్ లేకుండా దాన్ని ట్రాక్ చేసినా, ఇవన్నీ సైబర్ కాంట్రవెన్షన్స్గా మనం అర్థం చేసుకోవచ్చు. దీన్నే అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అని, యాక్సెస్ రిలేటెడ్ కాంట్రవెన్షన్స్ అని చెప్తారు. సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను, ఇవన్నిటితో పాటు క్రిమినల్ ప్రొవిజన్స్ కూడా ఇంక్లూడ్ చేయగలవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక అతను పర్మిషన్ లేకుండా ఒక కంప్యూటర్ని యాక్సెస్ చేశాడు, ఆన్ చేశాడు, పెన్ డ్రైవ్ పెట్టి డేటా తీసుకున్నాడు. దానివల్ల ఏంటి, కంప్యూటర్ ఒక వైరస్ ఉండింది అతని పెన్ డ్రైవ్లో. ఆ పెన్ డ్రైవ్లో ఉన్న వైరస్ కారణంగా కంప్యూటర్కి డ్యామేజ్ కలిగింది, కంప్యూటర్ ఆపరేట్ చేసే దాంట్లో డిస్రప్షన్ కలిగింది. దానివల్ల ఏంటి, ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఇచ్చిన సర్వీస్ డినై అయింది. ఇది చేసినందుకు ఇంకేమన్నా అసిస్టెన్స్ కానీ లేకపోతే సహాయం కానీ చేసినా, ఈ కంప్యూటర్లో ఉన్న ఇంటర్నెట్ వాడి, అంటే వేరే అతని ఇంటర్నెట్ అతని డబ్బులు కట్టి అతని బెనిఫిట్ కోసం ఉన్నది నేను అతని పర్మిషన్ లేకుండా వాడినా, ఇప్పుడు ఈ డిలీట్ చేసి ఈ కంప్యూటర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అన్నింటినీ కూడా ఎఫెక్ట్ చేసిన, ఈ సోర్స్ కోడ్ని కూడా నేను ఏ రకంగా అయినా నేను దాన్ని డిలీట్ చేసినా, మార్చినా, లేకపోతే దాన్ని దాచేసినా, లేకపోతే ఇంకేదైనా చేసినా, వీటితో పాటు ఏంటంటే క్రిమినల్గా నా ఇంటెన్షన్ ఉండి నేను ఏదో ఒక రకంగా ఒక క్రిమినల్ ఇంటెన్షన్ తోటి నేను ఇంకేదైనా చేద్దాం అనుకుంటే కూడా దీంతో పాటు అది క్రిమినల్ మ్యాటర్ కూడా అవుతుంది. సో ఒక సైబర్ క్రైమ్ అనేది సివిల్ మ్యాటర్తో పాటు క్రిమినల్ మ్యాటర్గా కూడా అయ్యే ఆస్కారం డెఫినెట్గా ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున మీకు ఏదైనా క్వశ్చన్ వచ్చినా, లేకపోతే మీరు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా, ఈ 43తో పాటు
65 to 75లో ఉన్న సెక్షన్స్ కూడా అప్లై అవుతాయి. అది మనం ఆ సందర్భంలో ఏం జరిగింది అని తెలుసుకొని ఏ సెక్షన్ అప్లై అవుతుందో తెలుసుకొని రెండింటిని వాడచ్చు. సో అది సివిల్ అవ్వచ్చు, క్రిమినల్ అవ్వచ్చు, రెండింటిని కంబైన్ చేసి కూడా నేను ఈరోజు ఒక ఛార్జ్ అనేది చేయగలను. సో ఇది ఇంపార్టెంట్ చాలా, ఎందుకంటే ఈ ఐటీ యాక్ట్కి సంబంధించిన క్వశ్చన్లో మీకు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇమ్మంటే సివిల్కి క్రిమినల్కి రెండింటికి కామన్గా ఉన్న ఎగ్జాంపుల్ తీస్తే మీరు 43A జరిగినటువంటి ఏదైనా ఆస్పెక్ట్ మీరు చెప్పగలరు. అంటే వీటిలో ఏదో ఉన్న ఆ ఆస్పెక్ట్ మీరు చెప్పగలరు. ఫర్ ఎగ్జాంపుల్ డ్యామేజ్ టు కంప్యూటర్ అన్నాడు. డ్యామేజ్ అనేది ఫిజికల్ డ్యామేజ్ అవ్వచ్చు, అంటే ఎవరన్నా కంప్యూటర్ తీసి కింద పడేయచ్చు, అది కూడా డ్యామేజే. డ్యామేజ్ అన్న మాత్రాన ఓన్లీ నేను దాన్ని సాఫ్ట్వేర్ రిలేటెడ్ హ్యాకింగ్ చేశాను, లేకపోతే ఇంకేదైనా దాన్ని మాడిఫై చేశాను, లేకపోతే ఇంకేదైనా చేశాననే కాదు. డ్యామేజ్ అంటే నేను ఫిజికల్గా ఒక కంప్యూటర్ లేకపోతే ల్యాప్టాప్ ఒక మొబైల్ని తీసి కింద పడేసినా డ్యామేజ్ జరిగినట్టే లెక్క. సో ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ ఇచ్చేటప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఏంటి, ఇప్పుడు డ్యామేజెస్ తీసుకోండి. డ్యామేజ్ అనేది సివిల్ అవుతుంది, క్రిమినల్ అవుతుంది, రెండూ అవుతాయి. డిస్రప్ట్ తీసుకోండి, సివిల్ అవుతుంది, క్రిమినల్ అవుతుంది. అలాగే ఈ డిస్ట్రాయ్, డిలీట్. సో నేను ఎవరిదైనా డిస్ట్రాయ్ చేసినా, డిలీట్ చేసినా, లేకపోతే దాన్ని ఇన్ఫర్మేషన్ని మార్చినా, సోర్స్ కోడ్కి ఏదైనా చేసినా ఇది సివిల్ అవుతుంది, క్రిమినల్ అవుతుంది, రెండూ అవుతాయి. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చి మీరు ఆ ఆన్సర్ రాయొచ్చు. సివిల్, క్రిమినల్ రెండూ జరుగుతాయి కాబట్టి ఆ రెండు కూడా పాసిబుల్ కాబట్టి మీరు అలాంటి ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు, అలాంటి క్వశ్చన్ కనుక ఎగ్జామ్లో ఉన్నట్టయితే. సో ఇంకొకసారి అందరికీ చెప్తున్నాను, ఇది సివిల్ ప్రొవిజన్ ఆఫ్ ఐటీ యాక్ట్. సో మీకు ఎప్పుడన్నా కనుక క్వశ్చన్ ఇచ్చి సివిల్ ప్రొవిజన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి రాస్తే మీరు ఈ సెక్షన్ రాసి ఈ పాయింట్స్ అన్నీ రాయాలి. సో దీన్ని సెక్షన్ 43 అంటారు. దీన్ని ఇప్పుడు పైన కనిపిస్తున్న ఉంది చూసారా, దీన్ని 43A అంటారు, స్మాల్ ఏ. ఇది బి, ఇది సి, ఇది డి, ఇది ఈ, ఇది ఎఫ్, ఇది జి, ఇది హెచ్, ఇది ఐ, ఇది జే. సో ఇవన్నీ కూడా ఆల్ఫాబెటికల్ లెటర్స్తో తీసుకోవాలి. ఇందాక మాట్లాడి మనం డిస్కస్ చేసాము సెక్షన్ అంటే ఏంటి, సబ్ సెక్షన్ అంటే ఏంటి. సో ఒక్కసారి నేను మీకు చూపిస్తాను. సో ఇది బేసిక్గా 43 ఇందాక చెప్పినట్టు. సో మీరు ఎలా రాయాలంటే సెక్షన్ 43A, బి, సి, ఇవన్నీ స్మాల్ ఆల్ఫాబెట్స్ అన్నమాట. బిగ్ ఆల్ఫాబెట్కి స్మాల్ ఆల్ఫాబెట్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి, చాలా జాగ్రత్తగా రాయాలి ఎగ్జామ్లో. ఎందుకంటే ఈ 43A, సెక్షన్ 43A అని కూడా ఉంది, కానీ దీంతో అర్థమే మారిపోతుంది. ఈఏ వేరు, ఈఏ వేరు. సో ఇందాక నేను ఆల్రెడీ మీకు చెప్పాను బిగినింగ్లో, ఈ ABCDలో ఉంటే అది ఐటీ యాక్ట్ 2008లో ఉన్నది అని. సో ఇవన్నీ కూడా ఐటీ యాక్ట్ 2008లో వచ్చిన అమెండ్మెంట్సే. సో ఇది ఇప్పుడు డిస్కస్ చేసిన వాటిలో అన్ని స్మాల్ లెటర్స్ ABCD ఇలా రాసుకుంటూ వెళ్ళాలి. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్, ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఆ ఏ వేరు, ఈ ఏ వేరు. సో మీరు లీగల్ ప్రొవిజన్స్ ఎప్పుడు చూసినా మీరు జాగ్రత్తగా ఏది అప్లై అవుతుందో దాన్ని మాత్రమే రాయండి. సో ఇప్పుడు ఆల్రెడీ సివిల్ మ్యాటర్స్ గురించి మనకు ఐడియా వచ్చింది, సెక్షన్ 43లో చూసాం కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం ముందరికి వెళ్దాం. ఇలాంటి సివిల్ మ్యాటర్ వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలనే క్వశ్చన్ మనం ఆన్సర్ చేద్దాం. ఇప్పుడు సెక్షన్ 46 ప్రకారం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లో అడ్జుడికేటింగ్ ఆఫీసర్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే ఇందులోంచి ఒక డెఫినెట్ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాస్ ఇందులోకి సంబంధించిన పాయింట్ చాలా క్రూషియల్, చాలా క్రిటికల్, చాలా ఇంపార్టెంట్. అందుకని ఒకసారి మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఒకసారి అర్థం చేసుకోండి. ఈ అడ్జుడికేటింగ్ ఆఫీసర్ అనే అతన్ని ఎవరు డిసైడ్ చేస్తారు? బేసిక్గా ఐటీ యాక్ట్ డిసైడ్ చేస్తుంది బేసిక్గా. సో ఐటీ యాక్ట్ 2000లో మనకి ఈ అడ్జుడికేటింగ్ ఆఫీసర్ ఒక ప్రొవిజన్ ఇవ్వబడింది. ఈ అడ్జుడికేటింగ్ ఆఫీసర్కి ఏం పవర్ ఇచ్చారు? సివిల్ కోడ్ పవర్స్ ఇచ్చారు. సో సివిల్ కోర్ట్స్ ఉన్నటువంటి అన్ని పవర్స్ ఈ అడ్జుడికేటింగ్ ఆఫీసర్ లేకపోతే ఏఓకి ఇచ్చారు. సో తను ఏం చేయగలడు? ఇందాక మనం డిస్కస్ చేసాం 43లో. ఆ 43లోకి సంబంధించిన ఏ కాంట్రవెన్షన్ అయినా అది ఒకవేళ 5 crores కన్నా తక్కువగా ఉంటే అప్పుడు మీరు అడ్జుడికేటింగ్ ఆఫీసర్ దగ్గర ఫైల్ చేయాల్సి వస్తుంది. సో ఎందుకు? అడ్జుడికేటింగ్ ఆఫీసర్స్కి సివిల్ కోర్ట్ యొక్క పవర్ ఇచ్చారు. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కన్సిడర్ చేయాలి మనం. ఈ అడ్జుడికేటింగ్ ఆఫీసర్ అనే అతను ఎవరు? సో బేసిక్గా మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 46 చూసినట్టయితే, అలాగే ఇతర ప్రొవిజన్స్లో చూసినట్టయితే ఈ అడ్జుడికేటింగ్ ఆఫీసర్స్కి ఏం పవర్స్ ఇచ్చారు, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, అందులో కావాల్సిన ఎక్స్పెక్టేషన్ ఏంటి, శాలరీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేసి పడ్డాయి. అవన్నీ కనుక మనం బ్రీఫ్గా కన్సిడర్ చేస్తే ఐటీ సెక్రటరీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
రిలేటెడ్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎడ్యుకేటింగ్ ఆఫీసర్గా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ టెక్నాలజీ సెక్రటరీ, ఐటీ సెక్రటరీ, ఒక స్టేట్కి ఎవరైతే ఐటీ సెక్రటరీ ఉంటారో వాళ్ళని ఎడ్యుకేటింగ్ ఆఫీసర్గా మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి మొత్తం సివిల్ కోర్ట్స్కి ఇచ్చిన పవర్స్ అని ఇచ్చారు. సో 5 crores కన్నా తక్కువ కనుక మ్యాటర్ ఉంటే కనుక ఆ మ్యాటర్ ఇందాక మనం మాట్లాడాము సెక్షన్ 43, ఆ మ్యాటర్స్ అన్నింటినీ కూడా హ్యాండిల్ చేసే పవర్ వీళ్ళకి ఇచ్చారు. దీన్ని చాప్టర్ 9లో డిఫైన్ చేశారు బేసిక్గా. సో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పొజిషన్. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే 9 years ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి డైరెక్టర్గా పనిచేసి ఉండాలి. స్పెసిఫిక్గా ఏంటంటే టెక్నాలజీ రిలేటెడ్ డిపార్ట్మెంట్కి అయి ఉండాలి. దాంతోపాటు ఏంటంటే లీగల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, అంటే లీగల్ మ్యాటర్స్లో కూడా కొంత ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో వీళ్ళు ఎడ్యుకేటింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తూ ఈ సైబర్ కాంట్రవెన్షన్స్ని, ఎందుకంటే కాంట్రవెన్షన్స్ అన్ని మనం ఇందాక మాట్లాడుకున్నట్టు సివిల్ మ్యాటర్స్ కాబట్టి ఈ సైబర్ కాంట్రవెన్షన్స్ అన్నిటిని హ్యాండిల్ చేసేటువంటి పవర్ వీళ్ళకి ఇవ్వబడింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్, ఎందుకంటే గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీరు గ్రూప్ 1లో ఉన్న ఆస్పిరెంట్స్ అందరూ ఏదో ఒక రోజు వాళ్ళు కూడా ఏం పెట్టుకోవాలి, ఎందుకంటే ఐటీ సెక్రటరీ యొక్క పవర్ మీరు చూసినట్టయితే అడ్జుడికేటింగ్ పవర్ ఎంత ఇంపార్టెంటో మనం చూడొచ్చు. ఈరోజు వాళ్ళకి ఈ చాప్టర్ 9 ప్రకారం ఉన్న అఫెన్సెస్ అన్ని, అంటే ఏంటి, సెక్షన్ 43లో ఉన్న అటువంటి టాపిక్స్ అన్ని కూడా హ్యాండిల్ చేసేటువంటి పవర్ ఇచ్చారు సివిల్ కోర్ట్కి. సో ఫస్ట్ మనం వెళ్ళాల్సింది ఏంటంటే సివిల్ కోర్ట్ని అప్రోచ్ అవ్వాలి. ఇందాక 43లో జరిగినటువంటి ఏదైనా ఒక ఆస్పెక్ట్స్ వస్తే అవన్నీ కాంట్రవెన్షన్స్ అయితే సో సివిల్ కోర్ట్ కి అప్లై చేసుకోవాలి. సివిల్ కోర్ట్ అంటే ఐటీ సెక్రటరీ మనకి, ఇది మనకి ఒక ఫస్ట్ కోర్ట్ లాంటిది. సపోజ్ మీరు అడ్జుడికేటింగ్ ఆఫీసర్ ఇచ్చిన ఆర్డర్కి ఫేవరబుల్గా లేదనుకోండి, దాని మీద అపీల్కి వెళ్ళాలనుకుంటే మీరు క్రాట్కి వెళ్ళచ్చు, అంటే సైబర్ రెగ్యులేటరీ అపీలేట్ ట్రైబ్యునల్. సో ఇది కూడా ఐటీ యాక్ట్ కిందే వచ్చింది బాడీ. సో దీన్ని డైరెక్ట్గా అప్రోచ్ అయ్యే ఆస్కారం లేదు. ఇక్కడ వర్డ్లోనే ఉంది, అపీలేట్ అంటే అగేన్స్ట్ అపీల్స్. సో ఈ అడ్జుడికేటింగ్ ఆఫీసర్ డెసిషన్కి అపీల్ చేస్తూ మీరు క్రాట్కి వెళ్ళాలి. ఈ క్రాట్లో కూడా మనం ఖచ్చితంగా చూసినట్టయితే ఐటీ యాక్ట్లో సెక్షన్ 52D కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఐటీ యాక్ట్ 2008లో వచ్చింది. ఇక్కడ ఏం చెప్పారంటే దీనికి ఒక చైర్పర్సన్ ఉంటారు, వాళ్ళని ప్రిసైడింగ్ ఆఫీసర్ అని చెప్తాము. సో ఇతను ఆల్మోస్ట్ ఒక జడ్జ్ లాగా. సో ఈ 52D ఏం చెప్తుందంటే మెజారిటీ, డెసిషన్ బై మెజారిటీ. అంటే ఇందులో మెంబర్స్ ఉంటారు, ఆ మెంబర్స్లో కనుక ఏది మెజారిటీ ఎవరికైతే ఆ డెసిషన్ ఉంటుందో ఆ డెసిషన్నే కన్సిడర్ చేస్తారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ చేంజ్గా చూడొచ్చు ఐటీ యాక్ట్ 2000కి 2008కి మధ్యలో. సో ఈ ఐటీ సెక్రటరీకి అగేన్స్ట్గా ఉన్న ఆర్డర్, అంటే దానికి మీద అపీల్కి వెళ్ళాల్సినటువంటి అథారిటీ ఇది. సపోజ్ ఇక్కడ కూడా మనకి అపీల్ వెళ్ళాలనుకుంటే దెన్ అప్పుడు హైకోర్టు కానీ తర్వాత ఫర్దర్గా సుప్రీంకోర్టు కానీ అప్రోచ్ అవ్వచ్చు. సో ఇది హైరార్కీ ఆఫ్ కోర్ట్స్ మనం చూసినట్టయితే ఐటీ యాక్ట్లో. ఇంకో క్వశ్చన్ కూడా మీకు రావచ్చు, అథారిటీస్, ఐటీ యాక్ట్లో ఉన్నటువంటి రకరకాల అథారిటీస్ ఎవరు అనే క్వశ్చన్ కూడా రావచ్చు. అప్పుడు మీరు చెప్పాల్సినటువంటి పేర్లు ఏంటంటే, ఫస్ట్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం సర్టిఫైయింగ్ అథారిటీ. సో సర్టిఫైయింగ్ అథారిటీని సిఏస్ అంటాము. బేసిక్గా డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్స్, డిజిటల్ సిగ్నేచర్స్ గురించి మాట్లాడాము, వాళ్ళని సిఏ అంటాము. ఈ సిఏస్ అందరినీ కూడా కంట్రోల్ చేసే కంట్రోలర్ ఉంటారు, వాళ్ళని సిసిఏ అంటాం, అంటే కంట్రోలర్ ఆఫ్ సర్టిఫైయింగ్ అథారిటీస్. ఇది సెకండ్. థర్డ్ అడ్జుడికేటింగ్ ఆఫీసర్, ఏఓ. ఫోర్త్ క్రాట్. సో ఇది అథారిటీస్ అన్నమాట. సో ఈ క్వశ్చన్ కూడా చాలా అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, బికాజ్ అథారిటీస్ అండర్ ఐటీ యాక్ట్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సర్టిఫైయింగ్ అథారిటీ మీకు ఆల్రెడీ తెలుసు, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్స్. కంట్రోలర్ టు కంట్రోల్ సిఏ. అడ్జుడికేటింగ్ ఆఫీసర్ ఆల్రెడీ చెప్పాను,
క్రాక్ ఆల్రెడీ చెప్పాను. సో బేసిక్గా ఇవి బేసిక్ అథారిటీస్. ఈ క్వశ్చన్ కూడా వస్తుంది, మీకు రావచ్చు. ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మీకు ఒకవేళ షార్ట్లో ఇస్తే మీరు ఇలా బ్రీఫ్ నోట్స్ రాయొచ్చు. ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పగలిస్తే సర్టిఫైయింగ్ అథారిటీ ఫంక్షనాలిటీస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఏంటంటే డిజిటల్ సిగ్నేచర్స్ని అథెంటికేట్ చేయడం, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ని ఇష్యూ చేయడం ఆల్రెడీ చెప్పాము. ఈ సిఎస్ అన్నిటిని ఓవరాల్గా సూపర్వైజ్ చేయడం, అపాయింట్ చేయడం, వాళ్ళని మానిటర్ చేయడం, ఇవన్నీ కూడా కంట్రోలర్ చేస్తారు. సిసిఏ అంటాం వాటిని. అడ్judicating ఆఫీసర్ ఆల్రెడీ మనం చెప్పాము. క్రాక్ గురించి కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సో ఈ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. సో ఇది బేసిక్గా సర్టిఫైయింగ్ అథారిటీస్కి, తర్వాత వేరియస్ అథారిటీస్, ఐటీ యాక్ట్లో ఉన్న వేరియస్ అథారిటీస్ గురించి వచ్చే ఇన్ఫర్మేషన్. సో ఇక్కడతో మనం సివిల్ మ్యాటర్స్కి ఎండ్ చేసి నెక్స్ట్ క్రిమినల్ మ్యాటర్స్లోకి ఎంటర్ అవుతాం.